హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరిడోరా సిస్టర్ని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాఫ్ట్ మైసూర్ పాక్ అండి. ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బయట షాప్స్లో దొరికే విధంగానే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఒకసారి ఇంట్లో మీరు నేను చెప్పిన టిప్స్ని యూస్ చేసి ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి. చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసేయండి. ఒక ప్యాన్ తీసుకోండి. ఆ ప్యాన్లోకి 2 కప్పుల షుగర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం షుగర్ని కొలిచామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. అవి కరుగుతూ ఉన్నంతసేపు పక్కన పెట్టేసుకుందామండి. వేరే స్టవ్ మీద ఒక కడాయి కానీ మందపాటి గిన్నెను కానీ తీసుకుని దాంట్లోనికి ఇప్పుడు మనం దేంతో అయితే షుగర్ని కొలిచామో అదే కప్పుతో 1 కప్పు నెయ్యిని 1 కప్పు ఆయిల్ని అయితే యాడ్ చేసుకుని, లేదు అని అంటే 2 కప్పుల ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, 2 కప్పుల నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు. అవి వేసుకొని బాగా మరగనిస్తూ ఉండండి పక్కన. అది మరుగుతున్నప్పుడే పాకం బాగా గట్టి అవ్వకూడదు. జస్ట్ తీగ పాకం లాగా వస్తే సరిపోతుంది. మరీ తీగ పాకం కూడా అవసరం లేదు. పాకం అయితే పట్టేశాక దాంట్లోనికి 1 కప్పు శనగపిండిని అయితే యాడ్ చేసుకోండి. శనగపిండి పాకం మొత్తం కలిసే విధంగా మొత్తం కలియపెట్టుకోండి. ఇలా శనగపిండి పాకం కలిపేసుకున్న తర్వాత మొత్తం ఇందాక మనం వేరే స్టవ్ మీద ఆయిల్లను నెయ్యి రెండింటిని కలుపుకొని కాగపెట్టుకున్నాం కదండి. అంటే మరుగుతూ ఉండాలి, సిమ్లోనే పెట్టుకోండి. అలా మరుగుతున్న దాన్నే ఒక్కొక్క గంట ఎట్లాగో యాడ్ చేసుకుంటూ ఉండండి. మొత్తం అంటే ఇప్పుడు తీసుకున్న పాకంలోకి అంటే మొత్తం పాకం శనగపిండి కలిసిన మిశ్రమంలోకి ఒక గంట యాడ్ చేసుకుంటూ మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూ ఉండండి. ఇలాగా అది మనం కలుపుకుంటూ ఉన్నప్పుడు ఇలాగా సాఫ్ట్ స్ట్రక్చర్కి వచ్చేస్తుంది అనమాట. ఇలాగ ప్యాన్కి గెరిటకి అతుక్కోకుండా ఇలా విడివిడిగా వచ్చేస్తుంది. అలా వచ్చేంత వరకు బాగా మీరు మనం పక్కన పెట్టుకున్న ఆయిల్ని గీని 2 కలుపుకున్న ఆయిల్ని గంట వేసుకుంటూ ఉండండి. లేదు మీకు నెయ్యి సరిపోదు అని అనుకున్నప్పుడు ఇంకొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. అంటే మనం ఇందులో ఎంత అయితే నెయ్యిని వాడతామో అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా గెరిటితో కొద్దిగా యాడ్ చేసుకుంటూ, అంటే కొంచెం వేడి మీద యాడ్ చేసుకోవాలండి, లేకపోతే మంచిగా రావన్నమాట. ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత అలాగ మొత్తం అంటే మొత్తం ఇప్పుడు ప్యాన్కి చూసారా అతుక్కోకుండా ఎలా చక్కగా వచ్చేసిందో, అలా వచ్చేసిన తర్వాత దీనిని ముందుగానే ఒక ప్లేట్లో ఆయిల్ని కానీ నెయ్యిని కానీ రాసుకొని పక్కన పెట్టుకున్నానండి. అలా పక్కన పెట్టుకున్న ప్లేట్లోకి నేను ఇప్పుడు మనం చేసిన మైసూర్ పాక్ మిశ్రమంని దాంట్లోకి యాడ్ చేసేసుకున్నానండి. చూడటానికి చాలా సాఫ్ట్గా వచ్చింది కదండి. ఆ మిశ్రమాన్ని మొత్తం దాంట్లో యాడ్ చేసేసాక మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే కట్ చేసుకోవచ్చండి. ఆరిపోయిన తర్వాత ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనకి నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకోవచ్చండి. ఇలాగ షేప్లు ఏ విధంగా అయినా కట్ చేసుకొని చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే మైసూర్ పాక్ని మీరు ఇంట్లో ట్రై చేసేయండి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.